టిప్పర్లో ఓవర్ స్పీడ్ తో పాటు నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు దాదాపు 20 మంది మృతి చెందారు, మరికొంతమంది ఆసుపత్రి పాలయ్యారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు హాస్పిటల్ దగ్గర నుంచి. రవి, అసలు మీరున్న దగ్గర ఎంతమంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, ప్రస్తుతం చేవేళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలోనే అందరూ మృతదేహాలకు పోస్ట్మార్టం జరుగుతోంది. ఇప్పటివరకు 19 మంది చనిపోయినట్లుగా అధికారికంగా నిర్ధారించారు. ఆ 19 మందికి సంబంధించినటువంటి మృతదేహాలకు పోస్ట్మార్టం కూడా జరుగుతోంది. ఇప్పటికే 8 మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తి చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించారు. సో ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ టీం గానీ స్టాఫ్ గానీ సరిపోకపోవడంతో వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాద్ కు చెందినటువంటి వైద్యులను కూడా ఇక్కడికి రప్పించారు. ఇక్కడే నుంచి పోస్ట్మార్టం ఇమ్మీడియట్ గా చేస్తున్నారు. ఎవరైతే కుటుంబ సభ్యులు వచ్చారో వాళ్ళని ఇమ్మీడియట్ గా పిలుచుకోవడం, వాళ్ళ డీటెయిల్స్ అన్ని రిజిస్టర్ చేసుకోవడం, లోపల మృతదేహాన్ని గుర్తించిన తర్వాత వెంటనే పోస్ట్మార్టం చేసి అప్పగిస్తా ఉన్నారు. ఒక్కొక్క మృతదేహాన్ని వాళ్ళ ఇంటికి చేరే వరకు ప్రత్యేకంగా ఒక అధికారిని కూడా నియమిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఇక్కడికి వచ్చినటువంటి అంబులెన్స్ లో కూడా ఒక్కో మృతదేహాన్ని ఒక్కో అంబులెన్స్ లో ఉంచి పంపిస్తా ఉన్నారు. ఇక్కడ చేవేళ్ల ఆసుపత్రి మొత్తం ఎక్కడ చూసినా మృతుల కుటుంబాల రోదనలు మిన్నంటుతున్నాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథగా కనిపిస్తుంది, కన్నీటి గాథ. వీళ్ళలో మనం చూడొచ్చు, ఒక ఫ్యామిలీకి చెందినటువంటి ఒక తల్లికి మొత్తం 3 కుమార్తెలను పోగొట్టుకుంది. 3 అక్కా చెల్లెళ్ళు ఉదయం బస్సులో బయలుదేరి హైదరాబాద్కు వస్తున్నారు. వీకెండ్ కావడంతో వాళ్ళు ఫ్రైడే నైట్ తాండూరుకు వచ్చారు. మండే నుంచి కాలేజ్ ఉంటుంది కాబట్టి ఈ రోజు ఉదయం వాళ్ళు బయలుదేరారు. తండ్రి బస్ స్టాప్ లో డ్రాప్ చేశాడు, దగ్గరుండి వాళ్ళను బస్ ఎక్కించారు. రెగ్యులర్ గా వాళ్ళు వచ్చినటువంటి టైంలో ట్రైన్ లో ట్రావెల్ చేస్తామని చెప్తున్నారు. కానీ ట్రైన్ ఈ రోజు కాస్త ఆలస్యం అవడం కారణంగానే వాళ్ళు బస్ లో ట్రావెల్ చేయాల్సి వచ్చింది. 3 అక్క చెల్లెలు ఒకే సీట్ లో కూర్చొని ఉన్నారు రైట్ సైడ్. ఒక్కసారిగా టిప్పర్ లారీ దూసుకొని రావడంతో 3 అక్క చెల్లెలు స్పాట్ లోనే చనిపోయారు. 4 కూతుర్లలో ఒక కూతురు పెళ్లి 2 నెలల క్రితమే అయ్యింది. ఇప్పుడు ఆ 3ని కోల్పోయి ఆ తల్లి ఇక్కడ రోధిస్తుంటే ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తా ఉంది. మరొక ఇన్సిడెంట్ లో చూసాము, కొడుకును చూడడానికి వెళ్తున్నటువంటి తల్లి చనిపోయింది. కొడుకుకు ఏమైతే ఇష్టమో వాటన్నిటినీ చేసుకుని తల్లి వెళ్తున్నటువంటి క్రమంలో చనిపోయింది. మరొక ఇన్సిడెంట్ లో చూస్తే ఇదే ప్రమాదంలో మృతి చెందిన వాళ్ళు ఒక బాబుకు చెవి నొప్పి వస్తుంది, హైదరాబాద్ లో మంచి ట్రీట్మెంట్ ఇప్పిద్దామని చెప్పి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని ఈ రోజు ఉదయాన్నే బయలుదేరి వచ్చినటువంటి వ్యక్తి ఉన్నాడు. తండ్రి చనిపోయాడు, కొడుకు మాత్రమే ప్రమాదంలో మిగిలిపోయాడు. ఎవరు చనిపోయారు? ఒక్కడే ఎక్కడికి వెళ్తారు? కిట్ కంకర మా నాయన మీద 3 పడి కంకర ఉంటది. నీకేనా చెవి నొప్పి? అంటే ఒక్కసారి దాన్ని గుద్దగానే అందరూ పడిపోయారు. ప్రస్తుతం ఈ బాబు చెవి నొప్పి ఉండడం కారణంగానే ఆసుపత్రికి తీసుకొని వెళ్దామని చెప్పి తండ్రితో పాటు బయలుదేరారు. కానీ కళ్ళ ముందే తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. ఈ బాబు పైన కూడా మొత్తం కంకర పడిపోయిందని చెప్తా ఉన్నాడు. జేసీబీ వచ్చి ఆ కంకరనంతా తొలగించిన తర్వాతే బయటపడ్డాడని చెప్తున్నారు. ప్రస్తుతం భర్తను కోల్పోయి ఏ విధంగా ఆవేదన చెందుతుందో మనం చూడొచ్చు. ఈ బాబు కూడా ప్రాణాలతో ఈ రోజు బయటపడినటువంటి పరిస్థితి చూస్తున్నాం. చాలా మంది ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. కాలేజ్కి వెళ్తున్నటువంటి క్రమంలో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఉదయాన్నే కాలేజ్కి అని చెప్పి బయలుదేరినటువంటి MBA స్టూడెంట్స్ కూడా ఈ ప్రమాదంలో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. భార్యాభర్తలు ఇద్దరు ట్రావెల్ చేసినటువంటి క్రమంలో భార్యను కోల్పోయి భర్త పూర్తిగా గాయాలతో బయటపడినటువంటి సిచ్యువేషన్ లో ఉంది. మరొక ఫ్యామిలీ మొత్తం బయలుదేరి హాస్పిటల్కి వెళ్తున్నటువంటి క్రమంలో ఒక చిన్న బాబు తల్లిని కోల్పోయాడు, తండ్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. కేవలం ఆ బాబు ప్రాణాలతో బయటపడ్డాడు. గాయాలతో అంబులెన్స్ లో అచేతనంగా కూర్చున్నటువంటి పరిస్థితి ఇక్కడ అందరినీ కంటతడి పెట్టించింది. ఒకవైపు తల్లి మృతదేహాన్ని తీసుకొని వెళ్లాలా, లేకపోతే ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి తండ్రి దగ్గరికి వెళ్లాలా కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఆ బాబు ఉన్నాడు. మరొక చిన్న బాబును 4 months బాబును బేబీని తీసుకొని వెళ్తున్నటువంటి తల్లి హైదరాబాద్ లో హాస్పిటల్ నిమిత్తం అని చెప్పి వెళ్తూ ఉంది రెగ్యులర్ చెకప్ కోసం. ఆ వెళ్తున్నటువంటి క్రమంలోనే అప్పటి వరకు తల్లి ఒడిలో ఉన్నటువంటి పాప, అదేవిధంగా తల్లి ఇద్దరు చనిపోయారు. బస్ లో మనం ఇన్సిడెంట్ దగ్గర స్పాట్ లో కూడా చూసాం. రైట్ సైడ్ ఉన్నటువంటి ప్రయాణికులంతా పూర్తిగా మృతి చెందినటువంటి సిచ్యువేషన్.
ప్రాణాలతో బయటపడ్డటువంటి వాళ్ళ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. వాళ్ళలో కొందరు చెయ్యి మొత్తం పూర్తిగా కట్ అయిపోయి రోడ్డుపై పడినటువంటి స్థితిలో, ఒకరి కాళ్ళలో కింది పాదం భాగం అంతా కట్ అయిపోయి రోడ్డుపైనే విలవిల్లాడుతూ పడి ఉన్నారు. అక్కడికి టైంకి అంబులెన్సులు కూడా రీచ్ అవ్వలేకపోయాయి. చాలా చిన్న రోడ్డుగా ఉంటుంది. అటు వికారాబాద్ నుంచి వస్తున్నటువంటి అంబులెన్సులు కానీ, లేకపోతే ఇటు హైదరాబాద్ నుంచి వెళ్తున్నటువంటి అంబులెన్సులు కూడా వెళ్ళడానికి వీలైనటువంటి స్థితిలో మారిపోయింది. ప్రస్తుతం చూడొచ్చు, ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకుంటున్నారు. వాళ్ళ మృతదేహాలను చూసి షాక్ అవుతున్నారు. ఉదయాన్నే 5 గంటలకు ఇంట్లో రెడీ అయ్యి వాళ్ళు పనుల నిమిత్తం వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగానే రెడీ అయ్యి బయలుదేరి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిన ఒక 20 నిమిషాల్లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది నియర్ బై ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి స్వీపర్స్ ఉన్నారు. అందులో 2 స్వీపర్స్ చనిపోయారు. రెగ్యులర్ గా 4 స్నేహితులుగా ఉంటూ ఒకే కాలేజీలో పనిచేస్తున్నటువంటి 4 రెగ్యులర్ గా ఒకే బస్కు వస్తారు. కానీ ఇద్దరికి ఈ రోజు ఆలస్యం అయింది. వాళ్ళు ముందు బస్కు వెళ్లారు, మరొకరు బస్ మిస్ కావడంతో ఇంకొక బస్సులో రావాల్సి వచ్చింది. ఆ ఇద్దరు ఈ రోజు ప్రాణాలతో బయటపడ్డారు. కానీ రెగ్యులర్ గా తమతో పాటు ఉండి తమతో పాటే పనిచేస్తున్నటువంటి ఆ ఇద్దరిని కోల్పోవడంతో వాళ్ళు కూడా ఇక్కడ రోధిస్తా ఉన్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ రోజు పనుల నిమిత్తం వెళ్తున్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే కాలేజీలకు వెళ్తున్నటువంటి వాళ్ళు, హాస్పిటల్స్ చెకప్స్ కి వెళ్తున్నటువంటి వాళ్ళు, శుభకార్యాలు ఉండి వెళ్తున్నటువంటి వాళ్ళు, ఇలా చాలా మంది ఉదయాన్నే రెడీ అయి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఉదయం ఇదే ఫస్ట్ బస్ గా చెప్తున్నారు. ఆ ఫస్ట్ బస్ కి వీళ్ళు ఎక్కి వస్తున్నటువంటి క్రమంలోనే ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. మరొక అబ్బాయి ట్రైన్ మిస్ అవడంతో ఇమ్మీడియట్ గా ఆటోలో బస్ స్టాప్ దాకా వచ్చి బస్ ఎక్కి ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఎంటైర్ ఈ ప్రమాదానికి ముఖ్య కారణం టిప్పర్ లారీయే తెలుస్తుంది. టిప్పర్ లారీని చాలా వేగంగా నడపడమే కాకుండా ఈ టైంలో టిప్పర్ లారీలకు సాధారణంగా సిటీలో అయితే అనుమతి ఉండదు 7 o'clock తర్వాత. కానీ ఇది సిటీ శివారు కాబట్టి ఇక్కడ టిప్పర్ లారీలకు అనుమతి ఉంది. కానీ హెవీ లోడ్ తో వెళ్తున్నట్లుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఆ టిప్పర్ లారీ ఓనర్ అనిత అనే పేరుపైన మహబూబ్ నగర్ లో రిజిస్టర్ అయ్యింది. కానీ ఆ డ్రైవర్ ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నాడు, ఏ క్రషర్ నుంచి వాటిని తీసుకొని వస్తున్నాడు, ఆ క్రషర్ కు పర్మిషన్ ఉందా లేదా, పూర్తి అనుమతులతో ట్రావెల్ చేస్తున్నాడా లేదా అనేది పోలీసులు ఇంకా వెరిఫై చేస్తున్నారు. సాధారణంగా తను నడుపుతున్నటువంటి టిప్పర్ లో 30 నుంచి 35 టన్నుల వరకు మాత్రమే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి లోడ్ అంతా పోలీసులు గమనిస్తే 60 టన్నుల వరకు ఉండొచ్చు ఆ లోపల ఉన్నటువంటి కంకర అంతా కూడా అని చెప్తా ఉన్నారు. అంటే పరిమితికి మించి హెవీ లోడ్ తో వెళ్లడం కూడా ఒక కారణం. దానికి తోడు ఎంటైర్ మనం స్పాట్ లో ఇన్సిడెంట్ లో కూడా చూసాం, బస్ ను రైట్ సైడ్ ఢీ కొట్టడమే కాకుండా మొత్తం టిప్పర్ అంతా బస్ పైన పడిపోయి ఉంది. దానిలో ఉన్నటువంటి కంకర కూడా పడిపోవడంతో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. అంటే ముఖ్యంగా కారణం యాక్సిడెంటే కాకుండా లోపల ఉన్నటువంటి కంకర అంతా వాళ్ళపై పడిపోవడంతో బయటకు కూడా రాలేక చాలా మంది విలవిల్లాడిపోయారు. ప్రస్తుతం ఇందాక ఆ బాబు కూడా చెప్తా ఉన్నాడు, నేను మా నాన్న పైన మొత్తం 3 పడిపోయారు, దానికి తోడు కంకర పడింది, తన పైన కూడా కంకర పడి జేసీబీ తీస్తే కానీ తను బయట పడ్డాను అని చెప్తా ఉన్నాడు. సో ఇలా ఎంటైర్ టిప్పర్ లారీ వేగంగా రావడం, అత్యంత ర్యాష్ డ్రైవింగ్, దానికి తోడు షార్ప్ కర్వ్ ఉన్నా కూడా ర్యాష్ గా దూసుకొని వచ్చి రైట్ సైడ్ ఉన్నటువంటి బస్సును ఢీకొట్టింది. హెవీ లోడ్ తో వెళ్తున్నటువంటి కారణంగానే ఎంటైర్ కంకర పైన పడి కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. సో ఏ క్రషర్ నుంచి వచ్చిందనే డీటెయిల్స్ ను ప్రత్యేకంగా టీంను పెట్టి అక్కడ వెరిఫై చేస్తున్నారు. ఇక్కడికి హైదరాబాద్ కు సంబంధించినటువంటి మెడికల్ టీమ్స్ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. ఇక్కడికి వస్తున్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే గానీ, ప్రస్తుత ఎంపీ గానీ, లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు ఎవరు వచ్చినా సరే చేవెళ్ల ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులు వాళ్ళను నిలదీస్తా ఉన్నారు. ఏళ్ల తరబడి ఈ రోడ్డును విస్తరించకపోవడం కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని. గతేడాది మనం చూసాం, ఆలేరు వద్ద కూరగాయలు అమ్ముతున్నటువంటి మహిళలు 6 మంది ప్రాణాలు కోల్పోయారు. అంత పెద్ద ఇన్సిడెంట్ చోటు చేసుకున్నా కూడా కనీసం రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం కాలేదని చెప్తున్నారు. కొన్ని ఏళ్ల తరబడి వాళ్ళు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ఉందని చెప్పి కాలయాపన చేస్తూ వచ్చినటువంటి వాళ్ళు అయితే ఆ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు కూడా ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం ఆ రోడ్డు పనులు ప్రారంభించే అవకాశం కూడా ఉంది. కానీ రోడ్డు పనులను జాప్యం చేస్తా ఉన్నారని చెప్పి మరికొంతమంది ఇక్కడ మృతుల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి రియల్ ఎస్టేట్ కాపాడుకోవడానికి కొంతమంది నాయకులు ఆ రోడ్ను విస్తరించడం లేదు అని చెప్పి కూడా ఇక్కడ ఆరోపిస్తా ఉన్నారు. సో ప్రతిసారి ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ఆలేరు దగ్గర జరిగినటువంటి ఘటన చాలా పెద్ద ప్రమాదంగా ఉండింది, చేవెళ్ల నుంచి మొయినాబాద్, వికారాబాద్ రూట్ లో. కానీ ఇప్పుడు ఏకంగా 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికైనా రోడ్డు పనులను స్టార్ట్ చేయాలి అని చెప్పి చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కోరుతా ఉన్నారు. సో ప్రస్తుతానికైతే ఇమ్మీడియట్ గా పోస్ట్ మార్టం చేస్తా ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి మృతుల కుటుంబాల నుంచి ఇప్పటికే వివరాలు సేకరించారు. ఎవరెవరు చనిపోయారు అనే దానిపైన కూడా డీటెయిల్స్ సేకరించారు. సైబరాబాద్ సిపి ప్రస్తుతం ఇక్కడ ఉండి ఆ సహాయక చర్యలన్నింటినీ, ఆ పోస్ట్ మార్టం కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇమీడియట్ చూస్తా ఉన్నారు. తన దగ్గరుండి ఆ చర్యలన్నింటినీ కూడా ఇక్కడ ఎవరెవరికి పోస్ట్ మార్టం పూర్తయ్యాయి వాళ్ళ కుటుంబాలకు అప్పగించడం
వాటన్నిటిని వెరిఫై చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా మెడికల్ టీమ్స్ రావడమే కాకుండా లోకల్ గా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి మెడికల్ స్టూడెంట్స్ కూడా ఇక్కడికి రప్పించారు. ఎవరైతే గాయపడి ప్రస్తుతం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇక్కడ చేవెళ్లలో ఉన్నటువంటి టీం సరిపోదు కాబట్టి మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి మెడికోస్ ను కూడా ఇక్కడికి రప్పించారు. వాళ్లకు ప్రస్తుతం ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఎవరికైతే పరిస్థితి విషమంగా ఉందో వాళ్ళను హైదరాబాద్ తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. అత్యంత విషమంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రస్తుతం పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో మొత్తం 14 మంది చికిత్స పొందుతున్నారు. అందులో 4 పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళను హైదరాబాద్ తరలించే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. మిగతా ఎవరికైనా ఇంకా తరలించాలి, హైదరాబాద్ కు మెరుగైన వైద్యం అందించాలి అనుకుంటే వాళ్ళని కూడా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్న చిన్న గాయాలతో బయటపడినటువంటి వాళ్లకు ప్రస్తుతం చేవెళ్ల ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ఇప్పటివరకైతే 14 మంది తీవ్రంగా గాయపడినటువంటి వాళ్ళు 4 పరిస్థితి విషమంగా ఉందని అధికారులు గుర్తించారు. మొత్తం 14 మంది పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళలో మొత్తంగా మహిళలు ఎక్కువగా ఉన్నారు. 14 మంది మహిళలు ఉన్నారు. వాళ్ళంతా వివిధ కారణాలతో వివిధ పనుల నిమిత్తం వెళ్తున్నటువంటి వాళ్ళు. మిగతా వాళ్ళలో పురుషులు 5 మంది ఉన్నారు. సో ప్రస్తుతం ఇక్కడికి వచ్చినటువంటి వారిలో కొంతమంది ఆందోళన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కనీసం ఈ ఘటనతో అయినా నిద్ర మేల్కోవాలి, ఇప్పటికైనా రోడ్డు పనులను ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి అధికారులను వాళ్ళందరినీ నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడికి వచ్చిన కొంతమంది చాలా ఇప్పుడు ఉన్నటువంటి వారిలో నేబర్ ఎవరైతే ఉన్నారో నైబర్స్ ఇక్కడికి ఇమ్మీడియట్ గా రష్ అవ్వడం. ఎందుకంటే కుటుంబంలో ఉన్నటువంటి 3 ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్ లో తల్లికి ఆ విషయం చెప్పకుండా ముందుగా ఇంటి పక్కనటువంటి వాళ్ళు ఇక్కడికి రావడం, ఆ తర్వాత చనిపోయారు అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత కుటుంబానికి ఇన్ఫార్మ్ చేశారు. ఎందుకంటే ఆ తల్లి పూర్తిగా తట్టుకోలేకపోయింది. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు వీకెండ్ అని చెప్పి శని ఆదివారాలు ఇంట్లోనే ఉండి తల్లిదండ్రులతో సరదాగా గడిపినటువంటి వాళ్ళు, ఉదయాన్నే తండ్రి డ్రాప్ చేయడంతో బస్ స్టాప్ దాకా వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక్కసారిగా 3 ప్రాణాలు కోల్పోవడం కూడా తీవ్రంగా కలిసి వస్తుంది. పాప పుట్టిందని ఆనందం కూడా ఆ తల్లికి లేకుండా పోయింది. పుట్టి కేవలం 4 నెలలు మాత్రమే అయింది. రెగ్యులర్ చెకప్ కోసం హైదరాబాద్ వెళ్తున్నటువంటి తరుణంలోనే ఆ తల్లి ప్రాణాలు కోల్పోయింది. అదేవిధంగా 4 నెలల పసికందు కూడా ఈ ఇన్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయింది. సో ఇప్పటికే వాటన్నిటికీ పోస్ట్ మార్టం పూర్తయిపోయింది. మరొక 1 నుంచి 2 అవర్స్ లోపు మొత్తం 19 మృతదేహాలకు పోస్ట్ మార్టం కూడా పూర్తయిపోయింది. రవి, అఫీషియల్ గా ఇప్పటివరకు 20 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. రవి మొత్తంగా 20 అని చెప్తాం, కానీ ఇప్పటి వరకు అయితే అధికారికంగా 19 డెడ్ బాడీస్ అయితే వీళ్ళు చెప్తా ఉన్నారు. 20 అనేది ఇంకా క్లారిటీ లేదు. అధికారులు చెప్తున్నటువంటి ప్రకారం ఇక్కడ చేవెళ్లలో వాళ్ళు నోట్ చేసుకున్నటువంటి డీటెయిల్స్ ప్రకారం 19 మంది అని చెప్తా ఉన్నారు. మరి మిగతా ఎవరైనా హాస్పిటల్లో కనుక చనిపోయి ఉంటే వాళ్ళను కూడా తీసుకొచ్చి ఇక్కడే పోస్ట్ మార్టం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో ఎవరు చనిపోయారు, ఎవరు గాయపడ్డారు, ఏ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో తెలియక అందరూ చేవెళ్ల ఆసుపత్రికి పరుగులు పెట్టుకుని వచ్చినటువంటి వాళ్ళే. ఇక్కడ వచ్చినటువంటి పేర్లలో చాలా మటుకు ఇప్పుడు తనుష అనే ఒక అమ్మాయి ఉంటే ముందుగా పేర్లు వీళ్ళు అనూష అనుకుని అనూష అని రాసుకున్నటువంటి పరిస్థితి. అనూష అనేటటువంటి వాళ్ళు అందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇందాక గందరగోళానికి గురయ్యారు. తమ పాప చనిపోయిందేమో అని చెప్పి భావించారు. కానీ తీరా చూస్తే పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఆ బస్ లో ఎవరైతే ట్రావెల్ చేశారో ప్రమాదానికి గురైందని తెలియగానే ఇమీడియట్ గా చేవెళ్ల ఆసుపత్రికి పరుగులు పెట్టుకుంటూ ఇక్కడికి వస్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి లిస్ట్ ఆధారంగా లోపల ఉన్నటువంటి మృతదేహాలను చూసి గుర్తుపట్టిన తర్వాతనే పోస్ట్ మార్టం స్టార్ట్ చేయడం, వాళ్ళకు మృతుల కుటుంబాలకు అప్పగించడం చేస్తున్నారు. ఇన్ కేసు ఎవరైనా హాస్పిటల్లో చికిత్స పొందుతుంటే వాళ్ళ వివరాలను ఇచ్చి ఏ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు, చేవెళ్ల హాస్పిటల్ కానీ లేకపోతే పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో చికిత్స పొందితే వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చి పంపిస్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి వరకైతే 19 మృతదేహాలకు మరొక 2 గంటల్లో పూర్తిగా పోస్ట్ మార్టం పూర్తి చేస్తామని చెప్తున్నారు. శ్రావణ్, రవి, అసలు ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైన ఇక్కడ టిప్పర్ ని చూసి అసలు ఈ టిప్పర్ ఎవరిది, యజమాని ఎవరు, ఆ రోడ్లో ఆ టిప్పర్ కి ఎందుకు అనుమతులు ఇచ్చారు, అసలు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా రవి? ప్రస్తుతానికైతే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చేవెళ్ల పోలీసులతో పాటు నియర్ బై ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు మోకిలా, శంకర్పల్లి వీటన్నిటిని ఇక్కడికి రష్ చేశారు. ముందుగా క్షతగాత్రులను ఇక్కడికి పంపించడం కానీ లేకపోతే ఈ మృతుల పోస్ట్ మార్టం పూర్తి చేసి పంపించడం, ఈ టీంలో ఇదంతా వీటిలోనే పోలీసుల నిమగ్నం అయిపోయారు. ఎప్పుడైతే సైబరాబాద్ సిపి ఇక్కడికి చేరుకున్నారో ప్రమాదానికి కారణం టిప్పర్ లారీ ర్యాష్ డ్రైవింగ్, దానికి తోడు హెవీ లోడ్ అని చెప్పి గుర్తించారో మరొక టీంను ఏర్పాటు చేశారు. మరొక టీం ఇప్పుడు వెరిఫై చేస్తోంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం టిప్పర్ అనిత అనే పేరుపైన రిజిస్ట్రేషన్ అయి ఉంది. మహబూబ్ నగర్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా గుర్తించారు. టిప్పర్ లారీ వెళ్లడానికి అయితే అనుమతులు ఉన్నాయి, కానీ తను వెళ్తుంది మాత్రం 30 టన్నుల లోడ్ తో మాత్రం వెళ్ళాలి. కానీ అదనంగా 50 నుంచి 60 టన్నుల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఏ క్రషర్ నుంచి ఆ టిప్పర్ వస్తోంది, ఆ క్రషర్ కు అనుమతి ఉందా లేదా
లేకపోతే ఆ టిప్పర్ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తుంది అనేది ప్రత్యేకంగా ఒక టీంని ఏర్పాటు చేశారు. అది దర్యాప్తు చేస్తున్నారు శ్రావణి. ఇప్పటివరకు అయితే ఏ క్రషర్ నుంచి వచ్చింది అనేటటువంటి వివరాలు ఇంకా పోలీసులు సేకరిస్తున్నారు. తను వెళ్తుంది మాత్రం టిప్పర్లో ఉన్నటువంటి డ్రైవర్, క్లీనర్ ఇద్దరు చనిపోయారు కాబట్టి ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరికి చేరవేస్తున్నారు, లేకపోతే అక్కడ డెస్టినేషన్ రిసీవ్ చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరు అనే డీటెయిల్స్ ఇంకా పోలీసులకు కూడా అందలేదు. టిప్పర్ కి సంబంధించినటువంటి ఆ క్రషర్ కి సంబంధించినటువంటి యజమాని ఐడెంటిఫై అయితే తప్ప ఆ టిప్పర్ ఎవరి పేరు పైన ఉంది, ఆ క్రషర్ కి సంబంధించినటువంటి వాళ్ళేనా, లేకపోతే దాన్ని అద్దెకు తీసుకొని అందులో ఏమైనా ట్రావెల్ చేస్తున్నారా అనే విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.